హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విఎస్డి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక ఎడారి మొలక. రచన వడలి రాధాకృష్ణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అసలే మండు వేసవి కాలం. ఈ ప్రయాణం పోలప్పకు తలనొప్పిగానే ఉంది. పైన సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. వేడిగాల్పులు కిటికీలోంచి వచ్చి మొహానికి తాకుతుంటే పోలప్ప తట్టుకోలేకుండా ఉన్నాడు. ఎంతదాకా? ప్రక్క సీట్లోని మధ్య వయస్కుడు పలకరించాడు. ఈ బస్సు ఎందాకా? ఓపిక చేసుకుని ఎదురు ప్రశ్న వేశాడు పోలప్ప. ఈ వేసవి తీవ్రత మరో వారం ఉంటుందట. అంతవరకు ఎవరూ బయట తిరగవద్దని పేపర్లో వ్రాశారు. ఆ మధ్య వయస్కుడు చేతి రుమాలతో మొహానికి పట్టిన చెమటల్ని అదే పనిగా తుడుచుకుంటూ అంటున్నాడు. పోలప్ప పలకలేదు. ఈ బస్సు దుగ్గిరాల దాకా వెళుతుంది. అతని చొరవ తీసుకుని అన్నాడు. నేను కూడా అక్కడికే. మీది దుగ్గిరాలా? ఆయనగారే రెట్టించి అడిగాడు. కాదు, మీది అని అంటాడని అనుకున్నాడు. కాని పోలప్ప మౌనంగా ఉండిపోయాడు. మరి పల్లె వెలుగు బస్సు కావటంతో ప్రయాణం నత్తనడకలాగా ఉంది. కాని ఎండ భీకరంగా అనిపిస్తుంది. చేతి సంచి తడుముకున్నాడు. మంచినీళ్ళు సీసా ఉంది. కానీ నీళ్లు నిండుకున్నాయి. అవును, ఇందాకటి నుండి అదే పనిగా సీసా నీరు తాగుతున్నారు. తాగిన ప్రతి నీటి చుక్క చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఫోన్ మోగింది. పోలుదాసు దగ్గర నుండి. చెప్పు. చూసుకోకుండా మంచి ఎండలో బయలుదేరినావు. ఇప్పుడే దుగ్గిరాల ఫోన్ చేసినాను. బాపినీడు సారు ఏమంటాడు? ముఠా మేస్త్రి పలికింది. సారు పట్టణానికి పోయినాడంట. చెప్తూనే ఉన్నా, విషయం తెలుసుకోకుండా బయలుదేరినావు. పట్నానికెళ్ళినా బాపినీడు సారు సాయంత్రానికి వచ్చేస్తాడు లేరా? ఏమైనా సరే ఆయన కలిసి వస్తాను. ఎక్కడి దాకా వెళ్ళావు? తెలీదు అంటూనే పక్కనున్న నడివేసుకుని మొహంలోకి చూశాడు. తెనాలి రావటానికి ఇంకా గంట ప్రయాణం. అక్కడి నుండి దుగ్గిరాలకు అరగంట పడుతుంది. ఎక్కడ నందులూరు, ఎక్కడ దుగ్గిరాల? అసలు తాను ఈ ప్రాంతానికి ఎప్పుడూ వచ్చింది లేదు. రావాల్సిన అవసరం ఇంతకాలం కలగలేదు కూడాను. తనకు ఇంతవరకు ఎప్పుడు పసుపుదుంపల మూటలోడు ఎత్తినా బాపినీడు అయ్య అరుపు రాసుకునేవాడు. తర్వాత నందులూరులో వాటిని మెత్తగా ఆడించి పసుపును ప్యాకెట్లుగా కట్టి రీటైల్గా షాపులకు వేసేవాడు. వసూలు వచ్చిన తర్వాత బాపినీడు బాకీని ఆనా పైసలతో సహా చెల్లించేవాడు. ఈ మాత్రంగానైనా ఈనాడు తమ 4,000 నోట్లోకి వెడుతున్నాయంటే అంతా దుగ్గిరాల పంట చలవే. నారా కోడూరులో ఘాటైన గోళీ సోడాలు తాగిన తర్వాత కాసింత చల్లబడ్డారు పోలప్ప. ఫోన్ చేశాడు. అవతల నుండి తనకు చిరకాలంగా పరిచితమైన ఆమె గొంతు పలికింది. నేనండి, నందులూరు పోలప్పను. షావుకారు గారిని కలవాలని దుగ్గిరాలు వస్తున్నాను. అవునా? ఈరోజు అయ్యగారు ఊరెళ్ళిపోయినారే. ఇందాక మీ అబ్బాయి అనుకుంటా ఫోన్ చేస్తున్నారు. అయినా వచ్చి కలవాలనుకుంటే వీలు చూసుకుని మరో రోజు రావచ్చును కదా. తెనాలి దాకా వచ్చేసినానండి. బాపినుడు ఊరిలో లేకపోవటం పోలప్పకు కొంత ఆతృతను కలిగిస్తుంది. ఇక్కడ షావుకారు ఎంతో కాలం నుండి తనకు సరుకు అరువు ఇచ్చేవాడు. ఇప్పుడు ఇవ్వను పొమ్మనటానికి కారణం అవపించటం లేదు. దానికోసమే ముఖాముఖి కలిసి మాట్లాడాలని దుగ్గిరాల వస్తున్నాడు పోలప్ప. ప్రాధేయపడితే ఏమంటాడు ఇప్పుడు? మాట్లాడిన ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఆ పసుపు వ్యాపారి కమతంలో ఆమె ఏ గుమ్మస్తానో లేక మేస్త్రీనో. ఆర్డర్ గురించి ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె పలుకుతుంది. ఆర్డర్ తీసుకుంటుంది. ఆనక సరుకు పంపించానని శ్రద్ధగా ఫోన్ చేసి చెబుతుంది. 4 రోజులు గడిచిన తర్వాత మూటలు అందాయా లేదా అంటూ ఆరా తీస్తుంది. చెప్పాలంటే ఆ పసుపు దుంపల కమతంలో ఓనరు బాపినీడు అయినా ఆమె తనకు బాగా పరిచయం. అలాగని తాను ఎప్పుడూ ఆమెను చూసింది లేదు. బస్సు దుగ్గిరాల గ్రామం చేరుకుందనటానికి గుర్తుగా అప్పుడే పొలంలో పండిన మేలుజాతి పసుపు కొమ్మలు కమ్మని వాసన గుప్పమంటుంది. ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నాడు పోలప్ప. పోలప్పకు విస్తరాణిగా ఉంది. ఎండవేడిమి నిలువనీయకుండా చేయటంతో మగతగా ఉంది. పక్కకు చూసుకున్నాడు. ఇందాక పలకరించిన మనిషి ఎప్పుడు బస్సు దిగిపోయాడో తెలీదు. ప్రక్క సీటు ఖాళీగా ఉంది. నందలూరు నుండి వచ్చిన కస్టమర్ మీరేనా? చెక్క రిక్షా పుల్లరు పిలిచాడు. అవును. పోలప్పకు అర్థం కావటం లేదు. బాపినీడు గారి కమతంలోని రిక్షా ఇది, ఎక్కండి. బండిని వెనక్కి తిప్పుతూ పలికాడు. అక్కడి వాతావరణం తన ఊహకు తగినట్లే ఉంది. పాతకాలపు చావడిలోని పసుపు మిల్లు, తిరుగుతున్న యంత్రాల నుండి ఎగురుతున్న పసుపు ధూళి వింతగానూ భలేగానూ అనిపిస్తుంది. పోలప్పకు అది తాను ఎరిగిన వాసన కావటంతో కొంత ఆహ్లాదంగా ఉంది. అక్కడ పనిచేస్తున్న కూలీనాలి అందరూ ఆ పసుపు ధూళితో పచ్చగా మెరిసిపోతున్నారు. చెప్పాలంటే ఏ మనిషి ఎవరో గుర్తుపట్టలేనంతగా పసుపును ఒంటి నిండా పులిమేసుకున్నట్లుగా ఆగుపిస్తున్నారు. రండి, పాపం ఇంత ఎండలో బస్సు ప్రయాణం చేసి వచ్చారు.
జోగులమ్మ, అంకుల్కి కూల్ డ్రింక్ తీసుకురా. అంత పని ఒత్తిడిలోనూ ఆ అమ్మాయి టేబుల్ సొరుగులో నుండి 20 రూపాయల కాగితం తీసి ఇస్తూ పలికింది. అవును, అదే గొంతు. వెంటనే గుర్తుపెట్టాడు పోలప్ప. తనకు చాలా కాలంగా పరిచయం కలిగిన గొంతు, బాగా గుర్తున్న గొంతు. ఒక్కసారి ఆమెను తేరిపారా చూశాడు. అక్కడున్న అందరూ పనివారులు లాగానే ఆమె శరీరం కూడా పులుముకున్న పసుపుతో వింతగా ఉంది. అక్కడ నందులూరులో ఎప్పుడు బయలుదేరారు అంకుల్? చెప్పాడు. ఓనరయ్య బిజినెస్ పని మీద శ్రీకాకుళం వెళ్ళినాడు. రేపు సాయంత్రానికి రావచ్చును. అంత దూరం నుండి ఎలాగూ వచ్చినారు కదా, ఓ మారు ఆయన్ని కూడా కలిసి వెళుతురు. కూల్ డ్రింక్ను ఓపెన్ చేసి గ్లాసులోకి వంపుతూ పలికింది. ప్రక్క షెడ్డులో గ్రేడింగ్ చేసిన పసుపు దుంపలు, పసుపు కొమ్ములను ఆరబెడుతున్నారు. మరోపక్క బాగా ఎండి తేమ తొలగి అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటిని బస్తాలకెత్తి బరువును చూస్తున్నారు కొందరు. ఆ అమ్మాయి పోలప్పతో మాట్లాడుతూనే అందరికీ పనులు పురమాయిస్తుంది. ఇక్కడ మీరు చెప్పేదా? ఫక్కున నవ్వింది. చెప్పమనే కదా. కూల్ డ్రింక్ తాగిన తర్వాత కొంత ఉపశమనంగా ఉంది పోలప్పకు. తరుణ ఇక్కడ ఒక్కోసారి వర్కరుగా పనిచేస్తుంది. మిల్లు తిరిగేటప్పుడు మేస్త్రిగా పనులు పురమాయిస్తుంది. కొమ్ముల్ని కాటా వేసేటప్పుడు గుమస్తాగా మారి కాగితాలు రాస్తుంది. ఆర్డర్లు తీసుకునేటప్పుడు, ట్రాన్స్పోర్ట్కు లోడ్లు ఎత్తేటప్పుడు సూపర్వైజర్గా ఉంటుంది. ఇలా ఓనరు ఊరిలో లేనప్పుడు యజమానిగాను ఉంటుంది. పరికించి చూశాడు. ఆ మనిషిలో కష్టపడటంలోని నిజాయితీ, నిబద్ధత పోలప్పను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంచి ఎండబారిన పడి అన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చాడేమో ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. పైగా ఉదయం నుండి పెద్దగా ఏమీ తినలేదు కూడాను. కడుపులోని ఆకలి కళ్ళల్లో కనిపిస్తుంటే కల్పించుకుని ఆమె అన్నది. భోజనం వేళ దాటిపోతుంది. హోటల్ క్యారియర్కు పంపించాను. తినేసిన తర్వాత కాసింత కునుకు తీస్తే సాయంత్రం మాట్లాడుకోవచ్చును. పెద్దయ్య ఫోన్ చేసినాడు. శ్రీకాకుళం పని పూర్తి కాలేదట. రావటానికి 3 రోజులు పట్టొచ్చంట. బయట బ్యాంక్ పనులు, ట్రాన్స్పోర్ట్ పనులు వగైరా చూసే సిద్ధప్ప చల్లగా కబురును జారవేశాడు. విన్న పోలప్ప ఒక్కసారిగా చల్లబడిపోయాడు. పాపం ఫోన్ చేసి రావాల్సింది అంకులు. అయినా 10 సంవత్సరాల నుండి మాకు కస్టమర్వి. అరువు నీకు కూడా ఇవ్వకపోతే ఇక్కడ వ్యాపారం ఏం చేస్తాడంట? రైతుల దగ్గర దుంపల్ని ఖరీదు చేసుకొచ్చి గాదులకెక్కిస్తాడా, లేక గిట్టుబాటు ధర రాలేదని తూర్పు కాలవలో సరుకును పారబోస్తాడా పిచ్చిగానే? తరుణ పక్కనే తిరుగుతున్న రావమ్మ కొంచెం గట్టిగానే గొణికింది. ఉదయం మంచి ఎండలో ప్రయాణించేసి వచ్చినాడేమో. పోలప్పకి ఏమీ అర్థం కావటం లేదు. నిస్సత్తువ, నీరసం ఆవహించేసరికి అడుగు ముందుకు పడటం లేదు. శరీరం తూలుతుంది. చటుక్కున బ్యాగులోని రోజువారీ మందుల్ని తీసుకుని మింగేశాడు. అయినా గాలుపు దెబ్బకి డీలా పడిపోయి ఉన్నాడు. ఇక్కడ ఎవరూ తెలియదు నీకు. పోనీ మా ఇంటికొచ్చాయి. చల్లబడిన తర్వాత ఆలోచించుకుందువు. తరుణ మాటను కాదనలేకపోయాడు. ఆమెతో పాటు చక్కెరక్షా ఎక్కేశాడు. పోలప్పకు చాలా వింతగా ఉంది. ఇన్నాళ్ళుగా ఫోన్ పరిచయం ఉన్నా ఈమె పేరు తరుణ అని ఇప్పుడే తెలిసింది. మొదటిసారి చూసినప్పుడు ముఖానికి, శరీరానికి పూర్తిగా పసుపు పొడి కొట్టుకుపోయి ఉంది. ఇప్పుడు ఇంటికొచ్చిన తర్వాత కొంత తీరువుగా అనిపిస్తుంది. అంకులు, నా కొడుకు పేరిగాడు. 6 చదువుతున్నాడు. పోలప్ప ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాడు. వాడు అచ్చం తల్లి నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. అదే వినయం, అదే మాట తీరు, అవే ప్రేమాభిమానాలును. పోలప్ప ఉన్నట్టుండి తెలియని పార్వస్యానికి లోనవుతున్నాడు. పేరిగాడిని ఇచ్చి పంపిస్తాను. పక్క వీధిలో గున్నయ్య డాక్టర్ దగ్గర సూది ముందు పొడిపించుకురా. నిస్త్రాణ తగ్గి హుషారుగుంటాది. వద్దులే అమ్మాయి, వాతావరణం బయట చల్లబడితే అన్నీ సర్దుకుంటాయి. పోనీ డాక్టరోరిని ఇంటికి పిలిపించుకురానా? ఆయన నాకు తెలుసును. పేరిగాడి పలుకులలో ఎంతో ఆదరణ అగుపిస్తుంది. వద్దు కాని వెళ్ళి సూది మందును పొడిపించుకురా పురమాయించింది. నువ్వు గున్నయ్య డాక్టర్కి చిల్లిగవ్వ కూడా ఇవ్వనవసరం లేదు. బాపినీడు గారి కమతం ఖాతాలో రాసేసుకుంటాడు. నువ్వు మాకు కస్టమర్వి. పోలప్ప కాదనలేదు. పేరిగాడితో బయటకు నడిచాడు. తిరిగి వచ్చేసరికి తరుణ ఇంట్లో మంచి ఏర్పాట్లే చేసింది. పెద్దోడివి, ఈ ఆవిరి కుడుమును తిన్నావంటే ఎండ కాదు కదా, కాలుస్తున్న సూర్యుడు కూడా నిన్నేమీ చేయలేడు. తరుణ తాలూకు ఆత్మీయతా స్పర్శతో పోలప్ప తడిసి ముద్దవుతున్నాడు. ఇన్నాళ్ళు నా చిన్న వ్యాపారానికి చాలా సహాయం చేశావమ్మాయి. అరువు రాసుకుని సరుకు ఎప్పుడు పంపినా నేను డబ్బు ఎగ్గొట్టలేదు. అటువంటిది ఇప్పుడు సొమ్ములు కట్టి సరుకు ఎత్తికెళ్లమనటం. పోలప్ప మాటలలోని వేదన, కళ్ళల్లోని ఆతృతల్ని తరుణ గ్రహిస్తూనే ఉంది. ఏం చేస్తాం చెప్పు. ఆ మొన్న లారీడు పసుపు కొమ్ముల బస్తాల్ని బీహార్కి లోడెక్కించినాడు. తీరా అవతలోడు సొమ్ములు ఎగ్గొట్టి 6 నెలలు తిప్పినాడు. ఇప్పటికీ బాపినుడికి చుక్కలు చూపిస్తున్నాడు. తీసుకెళ్లినోడు డబ్బులెక్కొట్టేస్తే ఓనరు మటుకు వ్యాపారం ఏం చేస్తాడు చెప్పు.
అప్పటి నుండి అయ్య మాట అది. కొండలోని చల్ల మజ్జిగలో కాసింత నీరు పంచదార కలగలిపి గిలకొట్టి ఇస్తూ అంది. పోలప్పకు తాగిన తర్వాత పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది. షావుకారు విషయంలో నువ్వు సహకారం చెయ్యాలమ్మాయి. కావాలంటే మా ఊరు వచ్చి విచారించుకో. ఈ పోలప్ప అంటే నికాసైన నిప్పు. మీ ఊరు రావాల్సిందేనంటావా? అయితే వచ్చేస్తాను. ఆ ముసలి మనిషి మాటలు తరుణకు నవ్వు తెప్పిస్తుంటే అంది. ఓనర్తో చెప్పి చూస్తాను అంకులు. అంత దూరం నుండి వచ్చినావు, మాట కాదనడన్న నమ్మకముంది నాకు. బాపినీడు సారు శ్రీకాకుళం నుండి రావటానికి మరో 2 రోజులు పడుతుందట. సిద్ధప్ప విషయాన్ని మరలా మోసుకొచ్చాడు. ఎలాగూ నందలూరు నుండి వచ్చినావు, ఉండి పెద్దయ్యను కలిసిపో. తరుణ మాటను పోలప్ప కాదనలేకపోయాడు. పోలప్పకు ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో ఏమీ తోచటం లేదు. పేరుగాడు ఉదయాన్నే స్కూలుకెళ్ళిపోతున్నాడు. క్యారియర్ పట్టుకుని తరుణ పనికి తరలిపోతుంది. ఆశ్చర్యంగా అంతమంది పనివారాలతో తాను ఒకటైపోతుంది. పసుపు కొమ్ముల్ని గ్రైడింగ్ మిషన్లో పోసి ఆడిస్తుంటే ఆ ధూళి ఒంటి నిండా పట్టేసరికి వింతగా మెరిసిపోతుంది. ఆ దృశ్యం ఎందుకోగాని పోలప్పకు గొప్పగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికొచ్చిన ఆమెతో అన్నాడు. తరుణ మాట్లాడలేదు, మౌనం వహించింది. ఆ పైన చిన్నగా నవ్వింది. పసుపు పూసుకున్న అమ్మోరిలాగా గొప్పగున్నావమ్మాయి, పకపక నవ్వింది. ఆ నవ్వులోని పరమార్థం పోలప్పకు అంతుపట్టకుండా ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చి పరిశుభ్రంగా స్నానం చేసి పోలప్పకు ఆవిరి కుడుమును వండి నేలమీద చాప వేసి ఏర్పాట్లు చేస్తున్న తరుణను అడిగాడు. మీ ఆయన లారీలోడు వేసుకుని పట్టణానికి వెళ్ళినాడా? ఆమె నవ్వు ముఖం కాస్త ఒక్కసారిగా దిగాలుగా మారిపోయింది. వయసులో పెద్దాడిని, నీ మంచి కోరుకునేవాడిని, నువ్వు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశించేవాడిని. నెమ్మదిగా వణుకుతున్న పోలప్ప జీరపోయిన గొంతు సన్నగా వణుకుతుంది. ఒక్క క్షణం తనలో తనను చూసుకుని పొయ్యి ఆర్పేసి వచ్చి నెమ్మదిగా నోరు విప్పింది తరుణ. లేదు అంకులు, బాలరాజు గౌడు నా అత్త కొడుకు. చిన్నప్పుడే అత్త కొడుకుని నాకిచ్చి ముడేసినాడు నాన్న. నా రాజు నన్ను ఎంతో ప్రేమించేవాడు. పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. పువ్వు కావాలన్నా పండు కావాలన్నా ఏది అడిగినా నా మనసెరిగినోడు ఇట్టే తెచ్చి ఇచ్చేవాడు. బాలరాజుది కళ్ళు వ్యాపారం. ఊరిలోని తాటి చెట్లని కామందుల దగ్గర అద్దెకు తీసుకునేవాడు. కళ్ళు తీసి బట్టీలకు పోసేవాడు. అటువంటిది ఓ రోజు ఎక్కిన తాడి చెట్టు మీద నుండి కాలు జారి అమాంతం కింద పడిపోయినాడు. నన్ను పేరిగాడిని ఇక్కడ వదిలేసి నా పసుపు కుంకుమల్ని తీసుకుని వెళ్ళిపోయినాడు. అయిన వాళ్ళందరూ నన్ను కాదు పొమ్మన్నారు. ఆనాటి నుండి పేరిగాడిని ఇక్కడ ఈ స్కూలులో వేసి చదివించుకుంటూ ఇలా బ్రతుకుతున్నాను. పోలప్పకు మాట పెగలటం లేదు. బుర్ర కరుడుగట్టిపోయినట్లయింది. శరీరం పిడచుకట్టుకుపోయినట్లయింది. ఇక్కడ నీకు పెద్దగా జీతం ఇతర సౌకర్యాలు ఉంటాయని అనుకోవటం లేదు. సర్కారు వారు నీ వంటి వాళ్లకు అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రారంభించారు. నువ్వు పోయి విచారిస్తే 4 డబ్బులు ఎక్కువ దొరుకుతాయి కదా. తరుణ వింతగా చూసింది. చెప్పేదా? బాపినీడు అయ్య ఇక్కడ నన్ను బాగానే చూస్తున్నాడు. గౌరవంగానే ఉంటాడు. చెప్పాలంటే తన కన్న కూతురులాగా చూసుకుంటాడు. నా నెల జీతం కాక పేరుగాడి స్కూల్ ఫీజులు కూడా కడతానన్నాడు కూడా. నేను పిచ్చిమాలోకాన్ని అనుకోకపోతే నీకో విషయం చెప్పేదా? నా చిన్నప్పుడు అమ్మ ముఖం నిండా పసుపు ముద్దను పులుముకునేది. ఆనక నాకు పులిమేది. మా అత్తమ్మ కూడా అంతే. పండగలప్పుడు పబ్బాలప్పుడు తాను గుళ్ళోని అమ్మోరి దగ్గర ఉంచిన పసుపును తెచ్చుకుని ఒంటి నిండా రాసుకుని నాకు రాసి స్నానం చేయించేది. తరుణ, నువ్వచ్చం మా అమ్మోరి అంత అందంగా ఉన్నావే అనేది. ఆ మాటలకు పొంగిపోయేదాన్ని. తరుణ, నువ్విప్పుడెంత నచ్చేశావో తెలుసా? రోజు భుజాన కళ్ళు ముంతను వేసుకుని తాటి తోటలకెళ్ళేటప్పుడు బాలరాజు నన్ను మొహానికి నిండారా పసుపు రాసుకుని నుదుట కుంకుమ పెట్టుకుని శకునం రమ్మనేవాడు. అటువంటిది అతగాడు నాకిష్టమైనవి అన్నీ పట్టుకెళ్ళిపోయినాడు. తర్వాత అమ్మ నన్ను పసుపు పూలు ముట్టుకోవటం కుదరదంది. ఇక అత్తమ్మ అయితే మొగుడు పోయినోళ్ళు రాసుకోవటం వల్ల కాదంది. విధవరాలు మొహానికి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటే ఊరికి అరిష్టమంట. ఊరిలోని మిగతా వాళ్ల మంగళసూత్రాలు ఎగిరిపోతాయంట. నానా యాగి చేసేవారు. ఊరంతా కోడై కూసేది. ఊరు మంచిదే, కాని ఊరిలోని మనుషుల కారుకోతలు అవి. పోలప్పలోని ఆత్మీయ స్పర్శ ఆమెను ఆకట్టుకుంటుంది. అంకులు, ఈ తరుణ పిచ్చిమాలోకం అనుకోనంటే ఓ మాట చెప్పేదా? ఈ పసుపు పరిశ్రమలో కూలి పనికి ఎందుకు చేరానో తెలుసా? ఈ సమాజం నాకిష్టమైన పసుపును మొహానికి రాసుకొనివ్వదు. పైగా అంటరాని దానిగా చూస్తుంది. అందుకే ఈ మిషన్ల మధ్య పనిచేస్తే నాకిష్టమైనది నా ఒంటిని పట్టేస్తుంది. నేను కోరుకున్నది నా ప్రమేయం లేకుండానే నన్ను తడుముతుంది.
అది నాకు ఆనందము, సంతోషమును. నా ఆలోచనలు నీకు వెర్రిగా అనిపిస్తున్నాయి కదూ. ఆవిరి కుడుమును చాలన్నా సరే కొసరి కొసరి వడ్డిస్తూ అంటుంది తరుణ. ఆమె మాటలు, ఆలోచనలు బరువుగా ఉన్నాయి, కానీ ఉన్నతంగా అనిపిస్తున్నాయి. పోలప్ప విచలితుడవుతున్నాడు. ఓ మనిషి తాలూకు హృదయ సంవేదన అతిగాడిని అదే పనిగా ఆలోచింపచేస్తుంది. ఆనక తట్టి లేపుతుంది కూడాను. ఓనర్ గారు వచ్చేస్తున్నారు. సిద్ధప్ప కబురు వంపటంతో అడ్డుగా నడిచాడు పోలప్ప. నందలూరు నుండి ఈ అంకులు పాపం మిమ్మల్ని కలవాలని మంచి ఎండలో వచ్చాడు. మీకోసం 5 రోజుల నుండి ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. మంచి నమ్మకమైన బేరం. మీరు కనికరించి 6 బేరానికి ఆర్డర్ ఇస్తే సరుకు ఎత్తికెళతాడు. ఆనక డబ్బు కట్టేస్తారు. మధ్యలో నాది పూచి. ఒకవేళ ఈయనగారు డబ్బు కట్టకపోతే నా జీతంలో తీసుకుందరు. తరుణ మాటల్ని బాపినీడు ఎప్పుడూ కాదనలేదు, ఇప్పుడు కాదనడు. పోలప్ప ఇప్పుడు అలివి కాని అనుభవాల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఇన్ని రోజుల నుండి తరుణను దగ్గర నుండి చూశాడు. పేరిగాడి పట్ల బాధ్యత నిండిన ఓ తల్లి యొక్క ప్రేమానురాగాలను చూశాడు. బాలరాజు గౌడు పట్ల ఆమెకున్న అనురాగ స్పర్శను గమనించాడు. వీటన్నిటికీ అతీతంగా పసుపు కుంకుమల తాలూకు ఓ మధ్యతరగతి ఆడతనపు మమకారాన్ని చూస్తున్నాడు. జీవన లయ తాలూకు విభిన్న పార్శ్వాలను చవిచూసిన పోలప్ప ఓ బాధ్యత నిండిన మనిషితనాన తనకు తానుగా సమాయత్తమవుతున్నాడు. చెప్పాలంటే ఎంతో ఆదరణ కనుక నందులూరులో తనకు తెలిసిన చిన్నపాటి ఈ పసుపు పొడి వ్యాపారానికి తాను ఎవరో తెలియకపోయినా ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకుని ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన పసుపు కుంకుమల్ని తిరిగి ప్రసాదించాలని తెగ ఆరాటపడుతున్నాడు. పోలుదాసు తన కొడుకు. పెద్దగా చదువుకోకపోయినా తన పెంపకంలో ఉన్నతంగా పెరిగినవాడు. పేదవాడైనా తన క్రమశిక్షణలో ఏ లోపమూ ఉండదని నమ్మినవాడు తాను. ఆర్థిక స్థిరత్వం లేనిదే పెళ్లి చేసుకునేది లేదని ఎన్నాళ్ళు బ్రహ్మచారిగా కాలం వెళ్లబుచ్చుతూ వచ్చాడు. అటువంటి వాడికి తరుణనిచ్చి వివాహం జరిపిస్తే ఆ ఊహ పోలప్పకు చాలా ఉన్నతంగా అనిపిస్తుంది. ఆ విషయమే ఆలోచిస్తూ రాత్రి అంతా అక్కడ నిద్ర లేకుండా గడిపాడు. మర్నాడు తన మనసులోని మాటను ఆమె ముందుంచాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు పోలప్ప. కానీ ఎంత ప్రయత్నించినా వల్ల కావటం లేదు. కంఠంలోని ఆలోచన ప్రతిసారి నోటి దగ్గరే చిక్కుపడిపోతుంది. చివరకు గుండెను చిక్కపరుచుకుని తన మనసులోని ఉద్దేశాన్ని బాపినీడు గారి దగ్గర ఉంచటానికి అటుగా కదులుతున్నాడు పోలప్ప. సమాప్తం.